శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని 15వ శ్లోకంలోని 2వ పదమైన లోకాత్ యహ నా ఉద్విజతే, లోకము వల్ల ఎవరు భయపడరో భయపడని వాడే భక్తుడు. భక్తుడు భయపెట్టడు, భయపడడు. మంచి మార్గంలో నడిచేవాడు, భగవంతుడితో సంబంధం పెట్టుకున్నవాడు, లోకుల యొక్క నిందాస్తుతులను పట్టించుకోడు, అందుకే భయపడడు. లోకంలో ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నా, ఎన్ని మార్పులు జరుగుతున్నా, లోకులు అతడిని నిందిస్తున్నా అతడి మనసు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండదు. అతడి మనసు ఎప్పుడూ భగవంతునితోనే ఉంటుంది, భగవంతునితో తాదాత్మ్యం చెంది ఉంటుంది. ఆయన స్మరణలు, ఆయన పూజలు, ఆయన సేవలు, ఆయన కీర్తనలు అతడు తన్మయత్వం చెందుతూ ఉంటాడు కనుక ఇవి పట్టించుకోడు. అందువలనే అతడి మనసు నిశ్చల స్థితిలో ఉంటుంది కనుక భయం లేదు. నదిలో నీటిపై తేలియాడే కొయ్యబొమ్మలు అటు ఇటు చలించిపోతూ ఉంటాయి, కానీ నదిలోని నీరు పరవళ్ళు త్రొక్కి ప్రవహిస్తున్న దీపస్తంభం మాత్రం కదలకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే పరమభక్తుడు మహాత్ముడైన వాడు నిరంతరం భగవంతునితో సంబంధం పెట్టుకుని ఉండటం వల్ల ఈ అల్పమైన అనిత్యమైన బాహ్య విషయాలను పట్టించుకోడు కనుక దేనికి చలించడు. దీనిని బట్టి భక్తుడైన వాడు భయపడడు, భయపెట్టడు. భయపడడం పశువు లక్షణము, భయపెట్టడం మృగ లక్షణము. తన చుట్టూ భగవంతుడు కవచంలా ఉండి రక్షిస్తుంటే అతడు దేనికి భయపడాలి? కనుక భయపడడు. తనలోని జలచరాలు, మొసళ్ళు మొదలైనవి ఎంతెంత అలజడి సృష్టినా తనకేమీ పట్టనట్లుగా ఉంటుంది సముద్రం. దానికి నిరంతరం తన ప్రణవగానం తప్ప మరేది పట్టదు. సముద్ర తీరంలో నిలిచినప్పుడు మనకు వినిపించే శబ్దం ప్రణవనాదమే కదా, అందుకని అది జలచరాల విజృంభణకు భయపడదు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.